గత 5 సంవత్సరాల్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం అనేది వికలాంగులకు ఒక విధంగా చెప్పాలంటే కన్నీళ్లతో చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో వికలాంగులు బాగుండాలి అంటే ఇదే ప్రభుత్వం మరలా రావాలి. ఎందుకంటే ఈ రోజున గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఏ రాష్ట్రంలో లేదు. గత 5 సంవత్సరాల్లో మేము వాలంటీర్గా పనిచేసి గత ఆఖరి సంవత్సరంలో జిల్లా వికలాంగుల విభాగాన్ని పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి 10 సార్లు కలిసి అయ్యా మా బాధలు ఇలా ఉన్నాయి, ఆఖరికి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు కూడా పట్టుకున్న చరిత్ర ఉన్నది నాకు. కానీ అలా ఈ రాష్ట్రంలో వికలాంగులు మాలాంటి వాళ్ళకి అన్నం పెడితే భగవంతుడు నిన్ను నూరేళ్ళు మీకు ఆశీర్వదిస్తాడని చెబితే స్వయాన నాతోనే అన్నాడు, అన్నా నీ గడ్డం పట్టుకుంటాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, మేము ఈ లెటర్ రూపంలో అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు 6,000 పెన్షన్ పెంచాడు, ప్రస్తుతం 3,000 ఇస్తున్నారు, దాన్నే మీరు కొనసాగించారు అని నేను అంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, చూడు ఈ రాష్ట్రంలో 3,000 పెన్షన్ కంటే నేను ఇవ్వలేను, అది కూడా పెంచాలంటే బడ్జెట్ చాలదన్నాడు. ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అనేది దివ్యాంగుల పక్షాన ఎప్పుడూ నిలబడతాడు. ఆయన చల్లగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే నా ఆవేదన మామూలు ఆవేదన కాదు. నా దివ్యాంగుల జాతి ఇప్పుడు కూడా నేను పరిగెత్తుకుంటా ఎందుకు వచ్చినానంటే ఈ ప్రభుత్వం ఇంకా మంచి చేస్తూ ఉండదు. మా ఇంట్లో మేము ముగ్గురం, నా భార్య కూడా హ్యాండిక్యాప్డ్, నా తండ్రి ముసలాయన, మేము మొత్తం 16,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాం. ఇది సత్యం 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 1వ తారీఖు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెరకు 6,000 పెన్షన్, 12,000 రోజుకొచ్చి 400 రూపాయలు. మేము ఏ పనికి వెళ్ళలేమని ఇంటిలో కూర్చోబెట్టి రోజుకి 400 రూపాయలు మా మిస్సెస్కి నాకు ఇస్తున్నాడంటే అట్లా ఎన్ని కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే పూర్తిగా బెడ్ మీద ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు, 10,000 రూపాయలు డయాలసిస్ వాళ్ళకి. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే మనసు ముఖ్యమంత్రి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా లోకేష్ అన్న గారు, ఈ ముగ్గురు కూడా మనసున్న మహారాజులు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే మిత్రులు గమనించండి, అల్లా సాక్షిగా చెప్తున్నాను, ఈ అన్న ఎప్పుడు కూడా మన గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడు. ఎందుకంటే నా బాధ ఆవేదన అలాంటిది కాదు. నేను 1 ఇయర్ చూశాను, 10 సార్లు కేంద్ర కార్యాలయానికి వెళ్ళి అప్పటి కేంద్ర కార్యాలయానికి అన్న మా బాధ ఆలకించి అట్లా కాగితం ఇస్తాము, ఒక ఫోటో దిగుతారు, వెళ్ళిపోతారు, ముద్ద ఆనందనని అంటారే కానీ మా బాధ పట్టించుకునేవాడు లేదు. ఇవాళ మా బాధలు వాళ్ళు ఆలకించి వికలాంగులకి ఏమేం కావాలా, వికలాంగులకి వాళ్ళకి ఇస్తే ఏం చేస్తే బాగుంటుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారు కూడా మా కేంద్రం అంటే అతను చాలా అదృష్టం. ఎందుకంటే అన్న చెప్పినట్టు ఎకనామికల్ ఒక చంద్రబాబు నాయుడు గారు అప్పటికే నేను పుట్టలేదు, మా నాన్నగారు అంటూ ఉండేవాళ్ళు, ఏదైనా కూడా ఎకనామికల్గా ఆలోచించాలా, అభివృద్ధి రాష్ట్రానికి అభివృద్ధి కావాలి అంటే ఇలాంటి నాయకుడు భావి తరాలకి పునాది. 100 ఏళ్ళు ఈ పార్టీ ఉన్నా కూడా దానికి మించిన పార్టీ ఏదీ లేదంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే నాలాంటి దివ్యాంగుడకు నేను ఎంతో బాధతో నా యొక్క ఆఖరి టైంలో కూడా కనీసం వికలాంగుల పెన్షన్ అన్న చంద్రబాబు నాయుడు గారు 6,000 రూపాయలు మేనిఫెస్టోలో పెట్టారు, కనీసం నువ్వు 5,000 రూపాయలన్న మేనిఫెస్టోలో పెట్టని మేము చెప్పిన పోతే కనీసం నేను పెంచనన్నాడు. ఎందుకంటే మా బాధ మాలాంటి వాళ్ళం 18,000 రూపాయలు 36 సంవత్సరాలు 18,000 రూపాయలు 45 సంవత్సరాలు బీసీ మహిళలకు ఇచ్చారు. వాళ్ళు కనీసం ఏ హోటల్లో పనిచేసుకున్నా వాళ్ళకి రోజుకి 700 రూపాయలు ఇస్తారు. అంగవైకల్యం గల వాళ్ళు మాలాంటి వాళ్ళు కనీసం ఒక 18,000 కాదు కదా. ఆ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన 3,000 రూపాయలే నువ్వే ఇచ్చితే ఇక నువ్వు దాంట్లో పెంచిందేముంది. ఒక 5 సంవత్సరాల అవ్వాతాతలకి నువ్వు పెన్షన్ ఒక 250 రూపాయలకి సంవత్సరాన్ని పెంచుకుంటా వెళ్ళావు. వాళ్ళకి ఒకేసారి 4,000 రూపాయలు, ఆ 7,000 రూపాయలు నేను గెలిచిన వెంటనే ఇస్తానన్నాడు. అది మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా ఆయన ముస్లింలు పక్షపాతి, ముస్లింస్కి ఏం చేయాలా, మాకు దొలకన పథకం, మా దివ్యాంగులు పెళ్ళిళ్ళు అవ్వడం అంటే మాత్రం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే వికలాంగులకి, మా ముస్లిమ్స్ మైనార్టీలకు వచ్చేసరికి దొలకన పథకం ఉంటుంది. నేను ఎంతో ఆశపడ్డా మా మ్యారేజ్ చేసుకుంటే మేము ఒక స్థిరపడతామని, మాకు అది కూడా లేదు. ఇద్దరు 10వ తరగతి పాస్ అవ్వాలని షరతులు పెట్టావు. వికలాంగులు పెళ్లి చేసుకుంటే షరతులు ఏవీ లేవు. చంద్రబాబు నాయుడు గారు దొలకన పథకం కింద మేము ఆ యొక్క మ్యారేజ్ ఫండ్ ఏమంటే మేము మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి మా హజరత్ దగ్గరికి వెళ్ళి అది మేము మీ సేవలో ఇస్తే వెంటనే మాకు డబ్బులు పడిపోతాయి. అలాంటిది మాకేమన్నా ఉందా చెప్పు, ఎందుకు మేము ఇలా చేయాలి?
మాకు గవర్నమెంట్ ఇంత మంచి గవర్నమెంట్ ఉండగా మేము ఎక్కడికి వెళ్ళాలి అన్న చెప్పిన విధంగా ఇప్పుడైనా తెలుసుకోండి. ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వైసీపీ దివ్యాంగులు ఉన్నారు. ఏమీ జరగదు, మీరు అనుకున్న విధంగా మనకు ఏమీ జరగదు ఆ ప్రభుత్వంలో. ఓకే అన్న, కానీ నెక్స్ట్ సీఎం నేనే ఖచ్చితంగా వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, దానిపై మీ స్పందన? బ్రదర్, ఒక విషయం చెప్తానండి. దివ్యాంగులకి అంటే దేవుడి బిడ్డలు, విభిన్న ప్రతిభావంతులని గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన పేరు ఇది. మాలాంటి వాళ్ళకి చేయలేనప్పుడు ఆయన ఆ మాట అనగటం అనేది చాలా ఆస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో మేము చూస్తున్నాం 5 సంవత్సరాలు 3,000 రూపాయల పెన్షన్. ఆ 3,000 రూపాయలు కూడా 1వ తారీఖు వస్తుందంటే గలగడ ఒలిగిపోయేవాళ్ళం. అది కూడా 2వ తారీఖు వస్తుందో కూడా తెలియదు. ఎందుకంటే మేము కళ్ళారు చూసిన సందర్భాలు, ఇది ఒట్టి మాటలు కాదు, ఇది ఎందుకంటే కళ్ళారు చూసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నా. ఇవాళ మా అన్న గోనెగొంట్ల కోటేశ్వరరావు గారు, ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు దగ్గర నుంచి, మేము పుట్టకముందు అన్న అప్పటి నుంచి కూడా దివ్యాంగుడిగా ఉండి అనేక రాజకీయాల్లో ఆయన ఉంటూ అటు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నమ్మిన పార్టీని ఒకవైపే ఉంటూ ఇవాళ అన్నకి మంచి పదవి, మా అన్నకి కోటేశ్వరరావు గారికి అల్లా సాక్షిగా మంచిగా ఎమ్మెల్సీ రావాలని చంద్రబాబు నాయుడు గారు మా బాధ ఆలకించు అసమంటి వాడికి న్యాయం చేస్తే మీరు చరిత్రలో మీ పేరు అనేది 100 సంవత్సరాలు నిలబడిపోతుంది అంతే.